ఒకటి సంజయ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఒకటండి, రిటాలియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారండి. పెహల్గాం తర్వాత ఇండియా అటాక్ చేస్తుందని పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంది, అయినా ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ సాధించాం కదా. అలానే బాల్కోట్ తర్వాత మన పాకిస్తాన్ రెస్పాండ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మనం ఒక విమానం కోల్పోవాల్సి వచ్చింది. కానీ మనం ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇప్పుడు చూస్తున్న దాని నుంచి ఏంటంటే, మనము రిటాలియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూనే దానికి అవసరమైన సాంకేతిక పరికరాలని సమకూర్చుకోవటం, సాంకేతిక నిపుణులను దగ్గర పెట్టడం, పెద్ద ఎత్తున ఒక నిజమైన ఎయిర్ డిఫెన్స్ ని క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా అండ్ మనం చూడండి కొన్ని వేల కిలోమీటర్లు రిటాలియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు అని తెలియదు కదా. దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉంటుంది కదా, అనుకోకుండా ఒక చోటుకు చొరపట్టడం ఇట్లాంటివి జరుగుతాయి కదా. అవి కూడా మన వాళ్ళు చేయగలుగుతున్నారంటే, పాకిస్తాన్ ఇలాంటిది చేయలేకపోయింది కదా లాస్ట్ 2 రోజుల్లో. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. మనం వెళ్ళి లాహోర్ ఎయిర్ డిఫెన్స్ ని దెబ్బతీయటం జరిగింది. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు రిటాలియేషన్ ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి ఎప్పుడు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్ ని మనం దాటి ఒక సర్ప్రైజ్ ఎలా క్రియేట్ చేస్తాం అన్నది ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతానికి మన పాకిస్తాన్ ఇంత పెద్ద బార్డర్ పెట్టుకుని కూడా, ఇంత పెద్ద సపోర్ట్ ఉంది కూడా చైనా లాంటి పెద్ద పెద్ద దేశాలు, అండ్ మిలిటరీ నడుపుతున్న గవర్నమెంట్, మిలిటరీకి పెద్ద ఎత్తున వనరులు ఇస్తున్న గవర్నమెంట్, మిలిటరీ లీడర్షిప్ నడుపుతున్న దేశము ఒక సర్ప్రైజ్ జనరేట్ చేయలేకపోవటము మనం గమనించాలి. అండ్ ఒకటి సంజయ్ గారు, మనం మాట్లాడదాం చైనా గురించి మాట్లాడాలి. నవీన్, ఇప్పుడు 1971 తర్వాత కరాచీని హిట్ చేసాం మనం. ఇండియా హిట్స్ పాకిస్తాన్, అది క్లియర్. సో ఇప్పటి నుంచి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? పాకిస్తాన్ ప్రధానమంత్రిని ఒక షెల్టర్లోకి తీసుకెళ్లిపోయారు, సేఫ్ షెల్టర్లోకి. ఇందాక నేను అన్నట్టుగా పాక్ ఆర్మీ చీఫ్ ఆల్రెడీ షెల్టర్లోకి వెళ్ళిపోయాడు. నౌ హూ విల్ లీడ్ నవీన్? అంటే ఇక భారత్ లోపలికి చొచ్చుకెళ్ళిపోతోంది. అక్కడి నుంచి లీడ్ చేసేది ఎవరు? అక్కడి నుంచి రిటాలియేట్ చేసేది ఎవరు? సంజయ్ గారు చెప్పినట్టు ఇస్ ఇట్ గోయింగ్ టు బి అ లాంగ్ నైట్? సో నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత సో పాకిస్తాన్లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఇటు ఆర్మీ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. మనం కనుక కొన్ని విజువల్స్ కనుక చూస్తే, నిన్న POKలో మన ఆర్మీ జరిపినటువంటి వైమానిక దాడుల్లో అక్కడ స్థానిక ప్రజలు, సో అంటే అక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు, ఉగ్రవాదులు మాత్రమే చనిపోయారు. ఉగ్రవాదులను టార్గెట్ చేసి మాత్రమే వైమానిక దాడులు జరిగాయి. సామాన్య ప్రజలు ఎక్కడ కూడా టార్గెట్ చేయలేదు భారత వైమానిక దళాలు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సో వాళ్ళంతా కూడా మనకు ఆ విజువల్స్ లో చెప్తున్నది ఒకటి, ఎక్కడ పోయింది మా ఆర్మీ, ఎక్కడ పోయింది మా పోలీసుల వ్యవస్థ, ఎక్కడ పోయింది మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మమ్మల్ని కాపాడే వాళ్ళు ఏరి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్ పోలీసులు కావచ్చు, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అక్కడి పౌరుల కోసం పనిచేయట్లేదు. భారతదేశం మీద ఉగ్రదాడుల కోసమే అక్కడి ప్రభుత్వాలు పనిచేస్తున్న, అక్కడి వ్యవస్థలు పనిచేస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. సో నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ 1 కూడా పూర్తిగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి లష్కర్-ఇ-తోయిబా కానీ, జైషే మహమ్మద్ కానీ, లేదా దాని అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా మనము వాళ్ళన్నిటి కూడా మార్క్ చేస్తూ స్పెసిఫిక్ గా ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడులు చేశారు తప్ప ఎక్కడ సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి ఇళ్ల మీద కానీ లేదా ఇతరత్ర గ్రామాల మీద దాడులు జరగలేదు. అలానే పాకిస్తాన్ లోపలికి వెళ్ళి మనం జరిపినటువంటి దాడులు కావచ్చు, ఏదైతే మన ఇవాళ దాడులు చేసినటువంటి లాహోర్ కావచ్చు లేదా మిగతా ప్రాంతాల్లో కూడా పూర్తిగా ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తారు. ఇక మీరు అన్నట్టుగా సో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడ పోయారు, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎక్కడ పోయారు? సో ఇప్పుడు వాళ్ళంతా కూడా బంకర్లో దాక్కుంటే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి త్రివిధ దళాలకు ధైర్యం నింపేటువంటి వాళ్ళు ఎవరు, ముందుకు నడిపించే వాళ్ళు ఎవరు అంటే సో పూర్తిగా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే పాకిస్తాన్ ముందు నుంచి కూడా భారత ప్రభుత్వం కావచ్చు, ప్రపంచంలో ఇటు అమెరికాలో దాడులు జరిగినా దానికి కేర్ ఆఫ్ చిరునామా